అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్ రాజ్ అఫీషియల్. మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అన్నయ్య పెళ్ళని చెప్పాను కదా, హల్దీ ఈవెంట్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేసేయండి. ఇది పందిర్రాట్ వ్లాగ్ అనమాట. ఇంకా పందిర్రాట్ వచ్చేసి మార్నింగ్ 9 ముహూర్తం అయితే పడింది. ఇంకా అందరం అయితే మంచిగా రెడీ అయిపోయాము. ఊర్లో పందిర్రాట్ అంటే ఒక ఫుల్ సరదాగా ఉంటుంది కదా, అందరూ వస్తారు ఊర్లో వాళ్ళందరూ. ఏ ఈవెంట్ అయినా ఊర్లో కొంత చాలా బెటర్ అనమాట. మనం సిటీస్లో ఉన్నప్పుడు ఏదైనా ఈవెంట్ జరిగితే ఓన్లీ మన ఇంట్లో ఉన్న రిలేటివ్స్, ఇంకా మన రిలేటివ్స్, అదే చుట్టుపక్కల ఉన్న ఎవరో అపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు కొంతమంది మాత్రమే వస్తారు. అదే పందిర్రాట్ విలేజ్లో అయితే చాలామంది వస్తారనమాట. పక్కింటి వాళ్ళు, వీధిలో వాళ్ళు, ఇంకా ఊరు మొత్తం చాలామంది వస్తారు. చాలా బాగుంటుంది. ఏ ఈవెంట్ అయినా ఎక్కువ మంది ఉంటే ఏ ఈవెంట్ అయినా సరదాగా ఉంటుంది కదా. ఇంకా మార్నింగే 9 ముహూర్తం పడింది. ఇంకా అందరం చక్కగా రెడీ అయిపోయాము. నేను చెల్లి వరుస అవుతా కాబట్టి నేనైతే అన్నయ్యని పట్టుకొని బయటకైతే తీసుకెళ్ళాము, పేరెంటాల్ కాబట్టి. ఇంకా అన్నయ్య ఎలా రిలేషన్ అంటే మా అత్తయ్య వాళ్ళ ఆడపడుచు కొడుకు అనమాట. నాకు అన్నయ్య అవుతారు. అలా మా హస్బెండ్కి బావ. మొత్తానికైతే విలేజ్లోని ఫస్ట్ టైం నేను ఇట్లాంటి ఈవెంట్స్కి అయితే అటెండ్ అవ్వడం. మ్యారేజ్ తర్వాత కూడా ఊర్లో ఎప్పుడు నేను తిరగలేదు, చూడలేదు. నేను కూడా ఎవరికి అంత పరిచయం లేదు, నాకు ఎవరు తెలియదు అనమాట. ఇలాంటి ఈవెంట్స్లోనే కదా చాలామంది చూసేది, పరిచయం అయ్యేది. మన పెళ్ళిలో చూస్తాము, బట్ మనం ఆ టైంలో బిజీ ఉంటాం కాబట్టి ఎవరు ఏంటి అనేది మనకు తెలియదు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది విలేజ్లో ఇట్లాంటి మ్యారేజెస్ చూడడం లైవ్లోని అని చెప్పేసి. నాకు చాలా సరదా అయితే అనిపించింది అనమాట. ఇక్కడ అందరికీ బొట్లు అయితే పెడుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ, పేరెంటాలకు అందరికీ బొట్టు, గంధము, ఇంకా ఇట్లా రాస్తారు కదా, దానికి ఏమైనా చెక్కిళ్ళు అంటారు అనుకుంటాను. చెక్కిళ్ళు అయితే పెడుతున్నారు. ఇంకా అవి పెడితేనే చాలా అందం వచ్చేస్తుంది. ఏదో పూజ చేసినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది కదా. మనం పూజల టైంలో ఎక్కువగా అలా పెట్టుకుంటూ ఉంటాము. ఇంకా పందిర్రాట్ అయితే అవుతూ ఉంది. మెయిన్ ఏంటంటే విలేజ్లో ఒక ఈవెంట్ కానీ ఏమైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటే మెయిన్ కష్టపడాల్సింది ఫ్యామిలీ అనమాట. ఎందుకంటే ఒక పందిర్రాటు వేసిన, హల్దీ ఫంక్షన్ అయినా, మళ్ళీ పిల్లకి పిలుపుకెళ్తారు కదా ప్రదానం చేయడానికి, ఆ టైంలో అయినా, లేకపోతే పెళ్ళి ముందు రోజు ఫంక్షన్కి చెప్పడానికి కూడా ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి ఈవెంట్కి ఊరు మొత్తం చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఒకవైపు మగవారు వెళ్తారు, ఒకవైపు ఆడవారు కూడా వెళ్తారనమాట. ఇద్దరు చప్పున వెళ్తారు. అందరికి బొట్టు పెట్టి మళ్ళీ పిలుస్తారనమాట. కార్డ్స్ ఇస్తాం కదా, అది వేరే, మళ్ళీ ఇలా పిలిచేది కూడా వేరే. కొంచెం ఏదైనా కష్టపడాల్సిందే. ఈవెన్ బ్యాంగిల్స్ వేసుకోవడానికి కూడా ఇంటింటికి వెళ్ళి పిలవాలన్నమాట. లేకపోతే ఇప్పట్లో అందరూ బ్యాంగిల్స్ అయితే కొనేసి ఇంటింటికి ఇచ్చేస్తున్నారు, శారీస్, బ్యాంగిల్స్ అనేవి. అప్పట్లో ఏంటంటే పందిరి కింద చదివించేవారు కదా, ఇప్పుడు అలా చేయట్లేదు అనమాట, టైం సరిపోవట్లేదని. అలా అయితే ఎక్కువగా విలేజ్లో మ్యారేజెస్ అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఒకరికొకరు పసుపు రాసేస్తున్నారు. మెయిన్ ఏంటంటే విలేజ్లో ఇలా సరదాగా ఉంటుందంట. పందిర్రాట్ అప్పుడు కానీ, మంగళ స్నానం అప్పుడు కానీ ఇలా అందరూ రాసుకుంటారట. నేను కూడా అది ఫస్ట్ టైం చూశాను. చాలా సరదాగా అయితే అనిపించింది. ఇంకా మా మావయ్యకి, ఇంకా చిన్న మావయ్యకి పసుపు రాసేసారని మా నాన్నమ్మ వెళ్ళి ఇంకో అత్తయ్యకి అయితే రాసేసారనమాట. ఒకరికొకరు ఇలా రాసుకుంటున్నారు. ఇంకా మా అత్తయ్యకి కూడా మేనత్త కాబట్టి ఇంకా పసుపు అయితే రాశారు మా మామయ్యతో పాటు. ఇంకా ఫైనల్గా పందిర్రాట్ కూడా అయిపోయింది. పందిర్రాట్ ఒకవైపు అవుతూ ఉంది, ఇంకో వైపు అయితే చాలామంది వస్తున్నారు రిలేటివ్స్. ఇంకా ఒకవైపు డెకరేషన్ కూడా అవుతూ ఉందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా మంది ఉన్నారు. ఇలాంటి ఈవెంట్స్కి ఎక్కువగా ఎవరైనా రిలేటివ్స్ కానీ, వీధిలో వాళ్ళు కానీ, ఊర్లో వాళ్ళు కానీ ఉంటేనే కదా ఏదైనా సరదా అనేది ఉంటుంది. జనాలు కనిపిస్తేనే కదా ఏదైనా ఫంక్షన్ అనేది బాగుంటుంది. ఇంకా మొత్తానికైతే మంచిగా పందిర్రాట్ కూడా అయిపోయిందనమాట. ఇంకా పందిరాట్ అయిపోయాక తాంబూలాలు అనేవి ఇప్పిస్తారు కదా, ఇంకా ముత్తైదువులకి అయితే ఇచ్చారనమాట.
పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఒక 5 మెంబర్స్కి అయితే ఇచ్చారు. ఇంటికి తర్వాత వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ టిఫిన్స్ ఉన్నాయి, బట్ చాలామంది ఉండేసరికి టిఫిన్స్ అయిపోయాయి. మేమైతే ఫ్యామిలీ అంతా ఇంటికి వచ్చేసాము. బై వాక్ వచ్చేయచ్చు అని చెప్పాను కదా. అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా టిఫిన్ అది మా హస్బెండ్ అయితే బయట నుంచి తీసుకొచ్చేసారు మా ఫ్యామిలీ అంతటికి. ఇంకా తినేసి అయితే మేము మళ్ళీ వెళ్ళామన్నమాట. ఆఫ్టర్నూన్ వెళ్ళి అక్కడైతే లంచ్ చేసేసాము. ఇంకా లంచ్ అది చేసేసి ఇంటికి వచ్చి చక్కగా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఇంకా లంచ్కి కాసేపు టైం అయితే ఉందని చెప్పేసి కూర్చున్నాం అనమాట. లంచ్ చేసేసాక అలా ముచ్చట్లయితే పెట్టుకున్నాము కాసేపు ఆంటీ వాళ్ళతోని, పెద్దమ్మ వాళ్ళందరూ ఉండేసరికి. ఇంకా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ అయితే వెళ్ళామన్నమాట. నైట్ చూసారు ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారో. ఇంకా బ్యానర్స్ అవి ఇవి కడుతూ ఉన్నారనమాట. చాలా చాలా బాగా చేశారు. ఇంకా డెకరేషన్ కూడా విలేజ్లో చాలా చాలా బాగా చేస్తారు. ఎందుకంటే డిజైన్ అయితే అది ఇది ఉంటుందని కొంచెం పైకి అన్నీ కడుతూ ఉన్నారనమాట. ఇది పెళ్లి మండపానికి వే అనమాట. నేను అదే మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇదంతా అక్కడ లంచ్ అంతా డిన్నర్ అంతా అటు సైడే ఉంటుంది. ఆ ఏరియాలో ఇదంతా డెకరేషన్ చేశారు. ఇంకా కొంచెం రైట్ సైడ్కి వెళ్తే అక్కడ స్టేజ్ అయితే వేశారనమాట. కొన్ని వీడియో క్లిప్స్ అయితే మా హస్బెండ్ షూట్ చేశారు. ఎక్కువగా అందరు రిలేటివ్స్ ఉండడం వల్ల నాకు కూడా కొంచెం కంఫర్టబుల్గా అనిపించలేదు వీడియో తీయడానికి. కొంచెం మాత్రమే షూట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ తాతగారు అయితే ఎదురయ్యారనమాట. ఇంకా కాసేపు అలా మాట్లాడేసి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా డిన్నర్ అయితే బయటనే వండించారనమాట. ఎక్కువ మంది ఉండడంతో ఊర్లో వాళ్ళందరికీ ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ముందు ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా ఇక్కడే వంటలు అవి చేయించేశారు. ఇంకా 2 కర్రీస్ అయితే పెట్టారనమాట. చాలా చాలా బాగున్నాయి వంటలు అవి. ఇంకా మొత్తానికైతే తినేసి ఇంకా ఇక్కడైతే కూరగాయలు కట్ చేస్తున్నారనమాట. ముందు రోజు ఇలా కట్ చేసేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్ వంటకని చెప్పేసి ఇంకా ముందు రోజే చాలామంది అయితే వచ్చారు కట్ చేయడానికి. మెయిన్ ఏంటంటే విలేజ్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు కూరగాయలు కట్ చేయడంలో వాటికి వీటికి. ఇంకా కట్ చేసే వాళ్ళు సెపరేట్గా ఉంటారు, కానీ విలేజ్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తారనమాట. తర్వాత అయితే ఇలా ఇంటికైతే వచ్చామన్నమాట నేను మా హస్బెండ్. ఇంకా కాసేపు అలా టైం స్పెండ్ చేసి వెళ్దామని చెప్పేసి అన్నయ్య వాళ్ళతోని. ఇంకా వచ్చేసరికి అన్నయ్య వాళ్ళు అయితే డిన్నర్ చేస్తున్నారు. పెళ్ళికొడుకు ఇంకా పెళ్ళికొడుకు తమ్ముడు ఇంకా నానమ్మ మాత్రమే ఉన్నారు. అందరూ బయటే ఉన్నారు ఆల్మోస్ట్. ఇంకా కొంతమంది అయితే ప్రధానంకి పిలుపుతో అయితే వెళ్ళారు. నేనైతే వెళ్ళలేదనమాట. పాప చిన్నది, ఇంకా 1.5 అవర్ జర్నీ అనమాట. సో నేనైతే పిలుపుకి వెళ్ళలేదు. ఇంకా పెద్దమ్మాళ్ళు అయితే రమ్మన్నారు, బట్ నాకైతే కుదరలేదనమాట. ఇంకా చిన్నది కాబట్టి ఇంకా విడిచి వెళ్ళలేము కదా. అది ఒక వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.